बूथ लेवल ऑफिसर हमारे ग्राम पास आते हैं, आकर हमारा मुआयना लेती हैं, एड्रेस, हमारा पता, हमारा एज, हमारा नाम, ये सारी चीजें वो देखते हैं। उनके पास लिस्ट 2001 की 2002 की वो लिस्ट लेकर लेते हैं, उसमें है नहीं हमारे माँ बाप का नाम, हमारा नाम है नहीं, उनको देखते हैं। देख कर है सुनको क्या प्रॉब्लम है, नहीं रहे तो नहीं रहे सुनको उनको एविडेंस पूछते हैं, एक 10-11 डॉक्यूमेंट हम बोले, वो 10-11 डॉक्यूमेंट अगर जब प्रोड्यूस करे तो ओके। उम्र का भी क्यों लिहाज रखा गया कि कौन से बच्चे को कौन सी उम्र में क्या स्कॉलरशिप आएगी, कैसा उनको साथ देना है और अगले स्टडीज को उसको कैसा सपोर्ट करना है, उस लिहाज से उम्र भी लिखा गया। तो टोटल मेंबर्स इस महल्ले में 317 मकानात में 1414 लोग हैं, ये सारे मिला दिया। इसमें पढ़े लिखे स्कूल को जाने वाले बच्चे 240 पर 9 हैं, मकतब को जाने वाले बच्चे 111 है, और मस्जिद क्या करती है, ट्यूशन चलाती है। आज ट्यूशन के नाम पे भी बहुत सारे स्कूल्स, उनका टीचर्स इसमें नहीं, हजरत साहब की फिक्र ज्यादा है, कोशिश कर रहे हैं, हर एक को दावत दिए हैं, अल्लाह हजरत को जज़ा खैर दे, उम्र में बरकत दे, सेहत दे और इनसे बहुत सारा अल्लाह काम ले। तो सर जो स्पीच दिए वो सुने हैं, तो उसमें एक बात हुकूमत ने ये बताई है गैरों को कि अगर कोई बांग्लादेश से हो, कहीं पाकिस्तान से हो, कि यहीं और से भी आ जाए तो उनको वापस नहीं भेजा जाएगा, सिर्फ मुसलमानों को वापस भेजने के लिए ये बोलकर इस तरह। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఎస్ఐఆర్ పైన మాట్లాడడం జరుగుతుంది. ఎలాగైతే సార్ అబ్దుల్ సార్ మరియు సమద్ సార్ చెప్పినారో, ఇందులో ఈ ఎస్ఐఆర్లో ముఖ్యంగా రెండు మీద ఈ సమస్య వస్తుంది. ఒకటి షిఫ్టెడ్ రోడ్లు మరియు ఎవరైతే పాత ఓటర్ కార్డు ఉండారో వాళ్ళకి పెద్ద సమస్య వస్తుంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరైన గైడ్ లైన్స్ మరియు అవేర్నెస్ ప్రజల్లో ఇస్తే చాలా బాగుంటుందని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కోరుతున్నాము. అలాగే కొంతమందికి పాత ఓటర్ కార్డులు కూడా లేవు. దాంట్లో పోయినసారి బూత్లు ఈసారి బూత్లు చాలా వేరుగా ఉన్నాయి. ఎలాగైతే 2003లో మా ఇంటి వాళ్ళ బూత్ నెంబర్ వచ్చేసి చాంద్వాడలో 85 ఉండే, ఇప్పుడు అదే బూత్ నెంబర్ 92కి మారింది. అలా కొంతమంది ఓటర్ కార్డులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయో కొన్ని గైడ్ లైన్స్ మరియు అవేర్నెస్ ప్రభుత్వం నుంచి చెప్తే కొంచెం బాగుంటుందని నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎంఐఎం తరఫున కోరుతున్నాను. ऐसा बोलो तुम। స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్ని రాష్ట్రాల్లో లాగా మన రాష్ట్రంలో కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అని సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే బిఎల్ఓలుగా ఉండే సచివాలయ సిబ్బంది వారి క్లస్టర్లో ఉండే ఇండ్లిళ్ళు తిరిగి ఎవరెవరు ఓటర్లు ఉన్నారో వాళ్ళు మ్యాచింగ్ చేసుకుంటూ ఉన్నారు, మ్యాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమంటే, ఎవరైతే ఇల్లు మారకుండా అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ తాత తండ్రుల కాలం నుంచి లేకపోతే వాళ్ళ తండ్రుల కాలం నుంచి అదే ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రాబ్లం లేదు. వాళ్ళది 2002లో ఓటర్స్ లిస్ట్లో ఉంటే ఇప్పుడు వాళ్ళను మ్యాపింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఓట్లు ఉన్నట్టుగా నమోదు చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ పిల్లలు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా నమోదవుతారు. అలా కాకుండా ఇప్పుడు చాంద్బాడ 2002లో చాంద్బాడలో నివసిస్తున్నారు, లేకుంటే ఫారూక్ నగర్లో నివసిస్తున్నారు, లేకపోతే నడిగడ్డ, మాల్దార్పేట ఇటువంటి స్లమ్ ఏరియాస్లో నివసించే వాళ్ళు, బీద వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, ఇక్కడ రెంటల్స్ ఎక్కువైపోయి ఆ రెంట్లు కట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఈరోజు నంద్యాల పరిస్థితి నందమూరి నగర్ లేకపోతే వైఎస్ఆర్ నగర్కు షిఫ్ట్ అయిపోయినారు. అటువంటి వాళ్ళ ఓట్లు ఇక్కడ నేమ్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఉండరు. ఇళ్ళు కూడా కూల్చేసి ఆ కొట్టాలుగా ఉండేవి ఈరోజు బిల్డింగ్లు అయిపోయాయి. ఇటువంటి అప్పుడు బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ మ్యాప్ అయినవన్నీ చేసేసుకొని ఒక 70%, 45% వరకు చేసేసారు. ఇటువంటి వాటికి వాళ్ళకు కూడా ఏం చేయాలనో పాల్పోవడం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్లకు ఎటువంటి ఆర్డర్స్
లేవు అనే మాకు అర్థమవుతా ఉంది. సో మేము గవర్నమెంట్ నుంచి కోరేది ఏమంటే ఇది ఒక స్మూత్గా ఒక్క ఓటు కూడా వెళ్లకుండా ఎవరు కూడా నష్టపోకుండా ఈ ప్రక్రియను అధికారులు చేపట్టాల్సి ఉంది. అలా వెళ్ళిన బిఎల్ఓలకు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ అప్పటి ఓటర్ ఐడి కానీ ఇటువంటి ప్రూఫ్స్ లేని వాళ్ళు, కాకపోతే వేరే చోట వాళ్ళ నేమ్స్ ఉంటాయి, అటువంటి వాళ్లకు నష్టపోకుండా, వాళ్ళ ఓట్లు నష్టపోకుండా, వాళ్ళని డిలీషన్కు గురి చేయకుండా, వాళ్ళను సతాయించకుండా, అది జాతి కులం మతంకి అతీతంగా అందరి ఓట్లను కాపాడవలసిందిగా మేము ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఈ మధ్య ఇంటింటికి కనీసము ఒకరైనా 10 ఇళ్లకు నలుగురు ఐదుగురైనా మనకు ఇళ్ళల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోను అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. అది గొప్ప విషయం ఏమీ కాదు. మనకు ఒకవేళ voters.eci.government.in అనేది కొడితే టోటల్ మనకు మన ముందు 2002 నాటి నంద్యాల, ఒకవేళ నంద్యాల కొడితే అవంతా ఓటర్స్ లిస్ట్ వస్తుంది. దాంతో కంపేర్ చేసి మన ఓటు ఉందా లేదా, మన ఇరుగు పొరుగు వాళ్ళవి ఉన్నాయా లేవా అలా చెక్ చేసి ఈ చదువుకున్న పిల్లలు, నిరక్షరాస్యులకు, చదువు రాని వాళ్లకు సహాయం చేయవలసిందిగా మేము మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము. కాబట్టి ఒక్క ఓటు కూడా నష్టపోకుండా బీద వాళ్లకు సహాయం చేయండి, వాళ్ళ ఓటు హక్కును కాపాడండి అని మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాం. జై హింద్. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల ఓటర్ పునర్విభజన సంబంధంగా సిస్టాన్ని మొదలుపెట్టింది. దాన్నే ఎస్ఐఆర్ సర్గా ప్రసిద్ధి చెందింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే ఈ ఎన్నికల రాకముందు ఇది ప్రక్రియ జరగడము సర్వసాధారణము. ఓటర్ లిస్టు సవరణ జరగడం సర్వసాధారణం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ 8 సార్లు ఇంచుమించు జరిగింది. కానీ గత 12 అంటే 2002 నుంచి ఇంచుమించు 25 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలబడిపోయింది. అయితే ఇప్పుడు ఈ జరగడంలో దాన్ని స్వాగతిస్తాం. జరగాల్సిందే, చనిపోయిన ఓటర్లు తీసేయాల్సిందే, ఓటర్ల లిస్టులో నిజమైన ఓటర్స్ ఉండాల్సిందే, ఓటర్ లిస్టు మీద ఎన్నికలు జరగాల్సిందే, ఇవన్నీ మేము స్వాగతిస్తాం. అయితే ఈ ప్రక్రియ ఇటీవల భారతదేశంలో జరిగే పరిస్థితులు లక్షల ఓట్లు గల్లంత కావడము. వెస్ట్ బెంగాల్ చూడండి, తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం లక్షల ఓట్లు గల్లంత అవుతున్నాయి. అది కూడా ఎక్కువ ఒక వర్గము, లేకుంటే ప్రతిపక్షాలవి, లేకుంటే పేదవారి అలాంటి ఓట్లు గల్లంత అవుతుంది. లక్షల ఓట్లు అవుతుంటే ఇటీవల మనకు తెలుసు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి స్వయాన ఓటర్ను తీసేసిన, చనిపోయినట్టు చూపించారని అంతమందిని తీసుకుపోయి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చింది. ఈ భయానిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ, ఈ యొక్క ఓటర్స్ రివిజన్ ప్రక్రియ జరుగుతుంది. మేమైతే ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఈ భయానక పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడండి. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏదో అన్ని ఎప్పుడు జరిగినట్టు ఆ సవరణ, చనిపోయిన తొలగించడము, కొత్త వారిని యాడ్ చేసుకోవడము, దాంతో జరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. కానీ గుర్తించి వందల ఓట్లు, వేల ఓట్లు తీసేస్తే దీనికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఆ ప్రక్రియతో వెంట నడిచే వాళ్ళు లేరు. చాలామంది పేదవారు, వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉండవు, దాన్ని సరి ఇంతవరకు ఆ సర్ అంటే కూడా తెలియని చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది డెక్క ఆడితే డెక్క అన్నట్టు అది ఏదో
వాళ్ళకు గడవడమే కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళ ఓటర్స్ ఏమైతే చాలామంది చిన్న చితక జీవితము, పేదవారు, వాళ్ళకందరికీ ఈ ప్రక్రియ తెలియదు ఏమో. కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ ఏమంటే దయచేసి ఈ ప్రక్రియను చాలా సానుకూలంగా, చాలా ఎలాంటి ఓటర్లు గల్లంత కాకుండా, ఎలాంటి ఓటర్లు రద్దు కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఎవరైతే ఈ ఎన్నికలు రాబోతున్న దానికి సన్నద్ధం కావాల్సిన ప్రక్రియ గవర్నమెంట్ది కాబట్టి కేంద్ర ప్రభుత్వ మీద నెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ మనం జరుపుదామనే పరిస్థితులు వస్తారు. కాకపోతే ఈ యొక్క ఎన్నికల దాంట్లో ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యి, ఇప్పుడు మనకు సచివాలయం నుంచి బిఎల్ఓలు అని లోకల్గా ఈ ఎన్నికలు నమోదు చేసేవాళ్ళు వస్తారు. మనము 2002 ఓటర్ లిస్టు మనది కానీ, లేకుంటే మన తల్లిదండ్రులది కానీ, మన తాత తండ్రి ఇలాంటి ఈ ఓటర్ సంపాదిస్తే మనకు ఆ ఇండ్లలో అన్ని మొత్తం ఓటర్స్ వచ్చేస్తాయి. దాని గురించి మనం పెద్ద ఆందోళన పడనక్కర్లేదు. అలా కానప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనేది గైడ్లైన్స్ ప్రకారం మనం నడుస్తాము. చాలా వరకు మన ఓట్లు రద్దు కావు. అయితే మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కూడా లేదు. ఇది తప్పనిసరిగా 2002 ఉన్న ఓట్లు మనం సిద్ధంగా పెట్టాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని మనం ఓటర్లమే, ఈ భారతదేశ వాసులమే అని ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ప్రక్రియ భాగమే నంద్యాల ముస్లిం జేఏసీ అందరినీ సమాయత్తం చేస్తూ మా మసీదులలో కూడా ప్రకటనలు చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా యువకులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, పేదవారికి, ఆ పరిజ్ఞానం లేని వారికి సహకరించి, దాంట్లో ముస్లిమ్సే కాదు అందరు చాలా మంది ఉన్నారు, అందరినీ ఆదుకోవాలా. అందరూ మనం ఎవరైతే ఓట్లు గల్లంతో అయితే వాళ్ళందరూ మనం జాగృతమై ఈ ప్రక్రియలో అందరూ భాగస్వామ్యం కావాలని, ఇప్పటి నుంచి అలర్ట్ కావాలని కోరుకుంటున్నాం.